హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఎగ్ నూడిల్స్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఈ ఎగ్ నూడిల్స్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ముందుగా మనము ఒక గిన్నె తీసుకుని వాటర్ పెట్టుకుంటున్నానండి. వాటర్ పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది. నాకు ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగా ప్యాకెట్ ఓపెన్ చేసుకుని నూడిల్స్ని అయితే వేసుకోవాలి. ఇవి నూడిల్స్ వేసుకుని ఇవి 80% వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని మనం ఇవి కుక్ చేసుకోవాలండి. మనకి ఇవి పొడిగా రావడం కోసం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎండింగ్లో అయితే ఆయిల్ యాడ్ చేస్తానండి, ముందుగానే యాడ్ చేయాలి, నేను మర్చిపోయాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుని మనం 80% వరకు కుక్ చేసుకోవాలి. మన పిల్లలు ఎప్పుడైనా హెల్దీగా మనం నూడిల్స్ అడిగినప్పుడు అది హెల్దీ అంటే హెల్దీ కాదండి, ఎప్పుడైనా ఒకసారి అంటే పర్వాలేదు, పిల్లలు తింటారు కాబట్టి. అలాగే మనం ఇంట్లో అడిగినప్పుడు వాళ్ళకి బయట నుండి తీసుకొచ్చి పెట్టే కంటే ఇలా ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది. అండ్ బయట అవుట్ సైడ్ ఫుడ్ అంటే మనకి హెల్త్ ఇప్పుడు అస్సలే బాగోట్లేదు కదండి. అందుకని మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ముందుగా నేనైతే నూడిల్స్ని అయితే మనం కుక్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుని ఇప్పుడు ఎగ్స్ని అయితే బీట్ చేస్తున్నాను. ఒక 7 ఎగ్స్ వరకు తీసుకుని నేను బీట్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ అయితే 7 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు బీట్ చేసుకుని ఎగ్స్ని పక్కన పెట్టేసుకుని నూడిల్స్ చల్లారేలోపు మనం ఎగ్స్ని చేసుకుందాం. ఇప్పుడు మనం కళాయి పెట్టుకుని ఐరన్ కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఎగ్స్ని కూడా బీట్ చేసుకుని ఎగ్స్ని వేసేసుకుని మనం చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలోకి ఆయిల్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి తరిగిన ఒక ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన 1 కప్పు క్యాబేజీ అయితే వేస్తున్నానండి. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు అలాగే వెజిటేబుల్స్ ఏమి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి నార్మల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. పిల్లలకి బీన్స్ క్యారెట్ మంచిది, అది మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి వేస్ట్ చేస్తున్నాను నేను, పిల్లలు ఇష్టంగా తింటారని. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసుకుని అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేసేసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. అవునండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ నూడిల్స్ని. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవంతా వేసుకున్న తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకుని పిల్లలకి మనకి స్పైసీగా తింటారో అలాగే స్పైసీగా తిన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనకు స్పైసీనెస్ చూసుకుని పిల్లలకి ఇష్టమయ్యే విధంగా మనం చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా హ్యాపీగా తింటారండి. నేనైతే ఎంత స్పైసీగా కాకుండా మీడియం స్పైసీతో చేస్తున్నాను, పెప్పర్ పౌడర్ వేసి. లాస్ట్లో మనము కొంచెం మసాలా పౌడర్ని వేసుకోవచ్చు అండి. చాట్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకుని చక్కగా అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా ఈజీగా మనము పిల్లలకి నూడిల్స్ ప్రిపేర్ చేసి పెట్టేస్తే వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్డే అడగరండి. ఇలా మనము వాళ్ళు అడిగినప్పుడు అవుట్ సైడ్ కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. మా పిల్లలు కూడా తిని ఎలా ఉంది అని అడిగినప్పుడు చాలా హ్యాపీగా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.